మానవాళిని కంటతాడు పెట్టించే హృదయ విదారకమైనటువంటి సంఘటన ఒకటి న్యూస్ పేపర్ లో వచ్చింది. అది ఏంటంటే బెంగళూరుకి చెందిన మూల్ చంద్ శర్మ అనే అతను ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ దాంతో ఈ మధ్య మరణించాడు. వాళ్ళ పిల్లలంతా ఫారెన్ లో ఉన్నారు. మరి వాళ్ళ కూతురికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆమె బాధపడాల్సింది పోను, వీలైతే తగలెట్టండి లేకపోతే పడేయండి అని చెప్పేసి నిర్దయగా సమాధానం అయితే చెప్పింది. మరి చిన్నప్పటి నుంచి పెంచి పోషించి ఉన్నత స్థానానికి తీసుకొచ్చినటువంటి తండ్రి చనిపోతే ఆమె ఈ విధంగా మాట్లాడడం చూసి సమాజం ఏం నేర్చుకోవాలి? మరి ఇటువంటి సంఘటనలు అన్ని జరగడం దాంట్లో ఎవరి పాత్ర, ఎవరి తప్పు అనేది ఉంది? తల్లిదండ్రులదా లేక పిల్లలదా? మరి కన్న తండ్రి చనిపోతే ఈ విధంగా మాట్లాడడం అనేది, తగలెట్టండి పడేయండి అని చెప్పేసి ఆమె అలా మాట్లాడడము, దాని వెనుక కూడా వారి మానసిక స్థితి ఏంటి? మరి ఇలాంటి సంఘటనలు అన్ని జరగడంలో వారి మానసిక స్థితే కారణమా, లేదా చుట్టూ ఉన్న సమాజం కారణమా, లేదా తల్లిదండ్రుల పెంపకమే కారణమా? ఈ విషయాలను గురించి చర్చించడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్, ఎమోషనల్ వెల్నెస్ కోచ్, స్త్రీమూర్తి అవార్డు గ్రహీత డాక్టర్ కె హైమావతి గారు. మరి ఆమెను అడిగి మరిన్ని విషయాల గురించి చర్చిద్దాం. రండి హైమావతి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. కన్న తండ్రి చనిపోతే కన్న కూతురే మరి ఆ విధంగా వీలైతే తగలబెట్టండి లేదంటే పడేయండి అని చెప్పేసి సమాధానం చెప్పింది. మరి దీనికి కారణం ఏది? తల్లిదండ్రుల పెంపకమే కారణమా లేదా మన చుట్టూ ఉన్నటువంటి సమాజమే కారణం? మీరేమంటారు? కొంతవరకు మన నేర్చుకున్న మన నాగరికత, మనకు నేర్పిన విలువలు, మనం ఎంతవరకు వాటిని మనము ఫాలో అవ్వగలుగుతున్నాము అనేది కారణమవుతుంది. మన నాగరికత మనకేం నేర్పింది? మనం ఏది ఇస్తే అది మనకి తిరిగి వస్తుంది. చిన్నప్పుడు తల్లిదండ్రి మనకి నేర్పినప్పుడు ఆచార్య దేవోభవ, మాతృదేవోభవతో మొదలుపెట్టి మాతృదేవోభవ అమ్మని గౌరవించాలి, పితృదేవోభవ తండ్రిని గౌరవించాలి, ఆచార్య దేవోభవ గురువుని గౌరవించాలి, అతిథి దేవోభవ మనకి ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించాలి. ఇవన్నీ నేర్పారు. అవి కరెక్ట్గా మనం నేర్చుకున్నప్పుడు వాటిని మనం తిరిగి అలాగే మనం వాటిని ప్రదర్శించగలుగుతాము. వాటిని మనము మన పిల్లలకి నేర్పగలుగుతాము. కానీ ఇక్కడ అది జరగలేదు అంటే వాళ్ళ పెంపకంలో కొంతవరకు కారణం అయి ఉండొచ్చు. ఇంకొక కారణం ఏంటంటే వాళ్ళు ఉన్న పరిస్థితులు, వాళ్ళు ఉన్న వాతావరణం, విదేశాల్లో ఉంటున్నారు. ఆ విదేశీ కల్చర్కి అలవాటు పడిపోవటం వల్ల అక్కడున్న సంస్కృతికి తగ్గట్టుగా వాళ్ళు మాకు అవసరం లేదు, మేము ఇక్కడ ఉన్నాము, మేము ఎక్కడున్నాము, మన సంస్కృతి సాంప్రదాయాల్ని వదిలేసి మేము ఇలా మాకు అవసరం లేదు, మేము ఎక్కడున్నామో అక్కడ బాగానే అలా అలవాటు పడిపోవటం వల్ల కూడా ఇది జరిగి ఉండవచ్చు. కొంతవరకు పెద్దవాళ్ళ కారణం అయితే కొంతవరకు సమాజం కూడా వాళ్ళకి ఈ రకంగా వాళ్ళు అలా ప్రవర్తించడానికి ప్రేరేపించింది. మరి విదేశాలకి పిల్లల్ని పంపించడం దాంతో మన కల్చర్ ని మర్చిపోతున్నారు, మన సంస్కృతి సాంప్రదాయాలు అనేటివి వదిలేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు కదా మీరు. మరి మన పిల్లల్ని ఒకవేళ లేదంటే ఫ్యూచర్ లో విదేశాలకు పంపొద్దా? ఒకవేళ పంపిస్తే ఎలాంటి జాగ్రత్తలు అనేటివి మనం తీసుకోవాలి? మరి మనం పిల్లలని వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ ఇష్టం ప్రకారం తీర్చిదిద్దవలసిందే, వాళ్ళని పంపించాలి. కానీ దానికంటే ముందు మన సంస్కృతి సాంప్రదాయాలని వాళ్ళకి నేర్పాలి, వాళ్ళకి విలువల గురించి చెప్పాలి. మనం ఎలా పెరిగాము, ఎలా ఉన్నాము, మనం ఏంటి అనేది మన మూలాలని వాళ్ళకి ప్రతి నిమిషం వాళ్ళకి మనం తెలియచేయాలి. ఓకే చదువుకో నాన్న, వెళ్ళు, బయటికెళ్ళు, కానీ నీ సంస్కృతిని నువ్వు మర్చిపోవద్దు. అలా మనమే మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతే మన పిల్లలు వాటిని గుర్తుంచుకునే అవకాశమే లేదు. నా ఇష్టం వచ్చింది నేను చదువుతాను, నా ఇష్టం వచ్చింది నేను బతుకుతాను అని ఈరోజు మూల్ చంద్ శర్మ కూతురు అనుండొచ్చు. ఎందుకంటే ఆమెకు ఆ స్వతంత్రం ఉంది, ఆమె విదేశాల్లో ఉంది, ఓ పెద్ద ఉద్యోగంలో ఉండుండొచ్చు. తను ఇప్పుడు ఎంత లేదన్నా ఆయనకు అరౌండ్ 80 years ఆఫ్ ఏజ్ ఉంది అంటే ఆమెకు కూడా షీఈ్ అరౌండ్ ఒక 50 years ఆఫ్ ఏజ్ ఉంటుంది. అంటే తనకి పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకి తను ఏం చెప్పదలుచుకుంది? ఈ మధ్య ఒక పాత సినిమా ఉంది, అందులో కొడుకు తండ్రికి పట్టించుకోకుండా వదిలేస్తే మనవడు అంటాడు, నీ అయ్యకు చేసే ఈ మర్యాద రేపు నీకు చెయ్యాలి కదయ్యా అని. అంటే అది మళ్ళీ తిరిగి రిపీట్ అవుతుంది. ఈ రోజు తన తండ్రిని వదిలేసింది కాబట్టి రేపు తన పిల్లలు కూడా తను వదిలేసే అవకాశం ఉంది. అంటే తను ఏం సంస్కృతి నేర్చుకుంది, తను ఏం సంస్కృతిని పిల్లలకి నేర్పుతోంది, తిరిగి ఏం సాధించగలిగింది.
సో నాగరికత ఎటుపోతోంది, ఇది మనం గమనించాల్సిన విషయం. అంటే వెస్టర్న్ కల్చర్ అని అంటే వాళ్ళది కొంచెం స్వతహా ఫ్రీడమ్ ఉండడము అలా అని చెప్పేసి వాళ్ళది దాని గురించి కూడా ఇంకొంచెం కంటిన్యూషన్ ఉంది. ఇక్కడ విదేశీ సంస్కృతి గురించి చెప్పాలి అంటే అక్కడ యూజ్ అండ్ త్రో యాటిట్యూడ్, నాకు ఏది కావాలో నేను అది చేస్తాను, మీ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ మై ఫ్యామిలీ, మీ ఐఎమ్ ఓన్లీ ఇంపార్టెంట్ ఫర్ మీ, ఫర్ మై లైఫ్. కానీ ఇక్కడ ఇండియాలో ఏం జరిగినా కూడా కుటుంబం అనేది చాలా అవసరం. కుటుంబము ఒకళ్ళకొకళ్ళు చేయూతనిచ్చుకుంటూ ఒకళ్ళతో ఒకళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఏ పని చేసినా ఇట్స్ లైక్ ఎ టీమ్ వర్క్, అందరూ కలిసి చేస్తారు. కానీ అమెరికాలో అలా ఉండదు, నాట్ ఓన్లీ విదేశీయాల్లో ఇలా ఉండదు. కాబట్టి ఆ సంస్కృతిలో స్వార్థము, మనిషి స్వార్థంగానే ఉంటాడు, స్వార్థంగానే ఆలోచిస్తాడు. కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు. దానికి కారణం మా ప్రభావం, విదేశీ సంస్కృతి ప్రభావం వాళ్ళ మీద ఉండటం వల్ల కూడా జరిగి ఉండొచ్చు. ఇది మీరు అన్నట్టుగా అదే విలువలు అన్ని తెలుసుకోవాలి ఉండాలి అంటున్నారు. అయితే ఒకప్పుడు అని అనేది అంటే ఉమ్మడి కుటుంబం అవి ఉండేది కాబట్టి అంత ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉండడం, వాళ్ళ మీద ప్రేమలు అవి అని చెప్పేసి ఉంటుండేది అప్పుడు ఓకే. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లా లేదు, ఎవరి ఫ్యామిలీ వాళ్ళది అట్లా అయిపోయింది. సో వాళ్ళంతా ఇన్స్టెంట్ రిలేషన్స్ లాగా అప్పుడప్పుడు కలవడం లాగా అట్లా అయిపోతుంది. కానీ ఇప్పుడు పిల్లలు ప్రపంచమే మా చేతులు ఉంది, మీకేం తెలుసు అన్న ధీమాలనే వాళ్ళందరూ ఉంటున్నారు. మరి పేరెంట్స్ని ఫాలో అవుతేనే, రిలేషన్స్ చెప్తేనే అంటే వినే స్టేజ్ అనేదే లేదు ప్రజెంట్ సిచ్యువేషన్లో. మరి దానికి మీరేమంటారు? సుజని గారు, చెప్పాలంటే మన గొయ్యి మనమే దవ్వుకున్నామేమో అనిపిస్తుంది. ఈ పాండమిక్ ఒకటి మనని ఇంకొంచెం భయపెట్టింది. అయితే దానికంటే ముందు ఎప్పుడైతే న్యూక్లియర్ ఫ్యామిలీ స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి మన కంట్రోల్లో మనమే ఉండటం మానేసాం. మనము పెద్దవాళ్ళు చెప్పినది మనం వినలేకపోతున్నప్పుడు మనం చెప్పినది మన పిల్లలకి వినిపించలేకపోతున్నాము. కాబట్టి ఇప్పుడు పేరెంట్ ఈజ్ ఎ కమోడిటీ, ఒక అవసరం మాత్రమే. తనకి ఆ విద్య, ఎడ్యుకేషన్ ఎంత అవసరమో, ఆ సెల్ ఫోన్ ఎంత అవసరమో, తన మిగిలిన అవసరాలు ఎలాగో పేరెంటల్ ఎఫెక్షన్ కూడా ఇట్స్ ఎ కమోడిటీ. దాన్ని మనమే అలా ఇచ్చాము. ఈ రోజు మనం బాధపడుతున్నాం, ఫైనాన్షియల్ గా వాడుకోవడానికి సపోర్టింగ్ మాత్రమే వాడుతున్నారు. జస్ట్ సపోర్ట్, హాయ్ డాడ్, హాయ్ మామ్, వాట్సాప్ డాడ్, దిస్ ఈజ్ ఇట్, అంతే. ఇది కల్చర్. మనం కూడా చెప్పాలంటే వెస్టర్నైజ్ అయిపోతున్నాము. మనకు తెలియకుండానే ఆ కల్చర్లో, ఆ వరవడిలో మనము కొట్టుకుపోతున్నాము. మరి ఇలాంటి సంఘటనలన్నీ జరుగుతూ ఉంటాయి కదా, మరి మీరు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా ఈ విషయం గురించి 144 ఛానల్ ద్వారా నేను చూస్తున్న ప్రేక్షకులకి ముఖ్యంగా 3 విషయాలు చెప్పి ముగిస్తాను. మొదటిది తల్లిదండ్రుల పెంపకం, రెండోది సమాజంలో ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్న పోటీ మనస్తత్వము, అందరికంటే ముందుండాలని, ఎక్కువ సంపాదించుకోవాలని, గొప్పగా బతకాలని, వీటి వల్ల ఏమో వాళ్ళు విదేశాలకు వెళ్ళాక ఎలాంటి ప్రలోభాలకి లోనవ్వాల్సి వస్తుందో, అలాగే పాశ్చాత్య సంస్కృతి వాళ్ళ మీద చూపిస్తున్న ప్రభావం. తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే పిల్లలని విలువలు ఇచ్చి పెంచాలి, విలువలు నేర్పించాలి చిన్నప్పటి నుంచి. మనం ఏం చేస్తున్నా, మనం ఎందుకు చేస్తున్నాము, దాని యొక్క విశిష్టత ఏంటి. మన సమాజంలో ఇప్పుడు ఏంటంటే మామూలుగా పేరెంట్స్ ఎవరైనా పక్కల కోసం ఎక్కువ బతకాలంటే సొంతంగా వాళ్ళ కోసం వాళ్ళు బతికే కంటే పక్కల కోసం ఎక్కువ బతుకుతున్నారు ఈ మధ్య కాలంలో. అవునండి, అంత గొప్పగా చెప్పుకోవడానికి నా బిడ్డ అమెరికాలో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, నా కొడుకు ఇక్కడ ఉన్నాడని చెప్పుకోవడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో వాటితోటి కూడా ఇవన్నీ కూడా అట్లా అవుతున్నాయి అని అంటున్నారా? బడాయిలో పోయినట్టు కూడా ఓపెన్ గా చెప్పాలంటే గొప్పలకి పోవడం, ఆ గొప్పలకి పోవటం వల్ల వాళ్ళు దూరం నుంచి చాలా దూరం, సత్యాన్ని నుంచి చాలా దూరం వెళ్ళిపోయారు. సో ఆ సత్యాన్ని నుంచి దూరం వెళ్లకుండా ఉండాలి అంటే ఆ పురాణాలు ఇవన్నీ మనకి ఎంత ఉపయోగపడతాయి. కానీ సరే అవి మనమే చదవనప్పుడు మన పిల్లలకి ఏం చెప్తాం? కనీసం మన చిన్న కథలు ఉన్నాయి, ఆ కథల ద్వారా కూడా ఎంతో నీతి ఉంది. ప్రతి దాంట్లోనూ ఒక తత్వం ఉంది, భారతీయ తత్వం అనేది. అది పిల్లలకి చెప్పాలి. అది చెప్పాలి అంటే విలువల గురించి చెప్పాలి. విలువలు అంటే గొప్పగా ఏమీ లేదండి, థ్యాంక్స్ అని చెప్పండి, థ్యాంక్స్ నేర్పించండి, షేర్ చేయటం నేర్పించండి, హెల్ప్ చేయటం నేర్పించండి.
అక్నాలెడ్జ్ చేయండి. ఏదైనా ఒక మంచి పని చేస్తే అప్రిషియేట్ చేయండి. సంతోషంగా వాళ్ళని ప్రతి చిన్న పని అప్రూవ్ చేసి హక్కును నేర్చుకోండి. ఇచ్చిపుచ్చుకోవటం నేర్పండి. ఇంతకంటే ఏం లేదండి. అందుకే నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మనము కుటుంబ వారసత్వంగా పిల్లలకి ఇవ్వాల్సినవి విలువలు. ఆ విలువలు ఇచ్చి పెంచినప్పుడు వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా కూడా వాటి మూలాలను మర్చిపోకుండా ముందు తరాలకి వాటిని అందించగలుగుతారు. ఇలాంటి ఘోరాలు మళ్ళీ మనం ఎక్కువ సంఘటనలు అనేవి జరగవు అనేసి. అది చాలా మంచి విషయాలు చెప్పారండి హేమావతి గారు. థ్యాంక్ యూ అండి. నాకు కూడా మంచి చక్కటి అవకాశం దొరికింది. ఒక సైకాలజిస్ట్గా ఈ విషయాన్ని ప్రజల ముందుకి తీసుకెళ్లే మంచి అవకాశం ఇచ్చినందుకు 144 టీవీకి మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నానండి. థ్యాంక్ యూ అండి.